రాత్రి మన వద్దు అన్న ఆగదు కదండి. నైట్ విల్ డెఫినెట్లీ కమ్, బట్ వీ నీడ్ ఎ లైట్ ఆల్సో అలాంగ్ విత్ ద నైట్, సో దట్ వీ కెన్ సీ ద థింగ్స్. ఉన్నవాటిని మనం చూడగలుగుతాం, జాగ్రత్తగా ప్రవర్తించగలుగుతాం. ఈ కుర్చీలు ఆ టేబుల్స్ తన్నేసి పడిపోకుండా ఉండగలుగుతాం, జాగ్రత్తగా దారి వెతుక్కుని వెళ్ళగలుగుతాం. సో రాత్రి వచ్చినా ఆ రాత్రి వెలుతురునిచ్చే రాత్రి కావాలి. ఆ వెలుతురునిచ్చే రాత్రి మనందరికీ కావాలి అనేదాన్ని తెలియచెప్పడం కోసమనే శరన్నవరాత్రాలు వచ్చాయి. అది శరన్నవరాత్రి లేక దేవీ నవరాత్రాలు అంటాం కదండి మనం. ఈ శరన్నవరాత్రులను శరత్కాలంలో రాత్రిపూట మనకు కనిపించేది వెన్నెల, చంద్రుడి యొక్క కాంతి మనకు కనిపిస్తుంది కనుక కాంతినిచ్చే రాత్రులు అర్థం అండి. అది శరన్నవరాత్రాలు అంటే మీ రాత్రి ఈ జీవితం వెన్నెల కురిసేది కావాలి. అలా కురవడానికి నువ్వేం చేయాలి అంటే దాన్ని దేవీ చరిత్రని చదవాయా, అమ్మవారి చరిత్రని చదువు. అయితే అమ్మవారు ఏం చేస్తుంది? రామాయణం చూడు, నీకు తెలుస్తుంది అమ్మవారు ఏం చేస్తుందో. అమ్మవారు 10 నెలల పాటు లంకా నగరంలో ఉంది, బాధపడుతూనే ఉంది. కానీ ఆ బాధలో కూడా తన యొక్క సంతానాన్ని సుఖపెట్టడం ఎట్లాగా ఆలోచిస్తూ గడిపింది. సుఖాన్నిచ్చే ఉపదేశాలు చేసింది. అది ఏం చేసిందో తెలుసుకునే కాలం శరన్నవరాత్ర కాలం అండి. అంటే నీ జీవితంలో ఆ వెన్నెల కురిసేటట్టుగా చేసుకో, అమ్మ అనుగ్రహాన్ని పొందేటట్టుగా చేసుకో. అప్పుడు అమ్మ అనుగ్రహం ఏం చేస్తుంది? అమ్మ అనుగ్రహం స్వామి దయ మనలో కురిసేటట్టు చేస్తుంది. స్వామి దయ మనలో కురిస్తే అది నవ వసంతాన్ని మనకి కలిగిస్తుంది. ఆ వసంతాన్ని కలిగించేది స్వామి యొక్క దయ కనుక స్వామి మన కోసం ఏం చేస్తున్నాడో ఏం చేస్తాడో తెలిస్తే అది మనలో ఒక వెలుతురిని ప్రసాదిస్తుంది, ఈ రాత్రిని అంతం చేస్తుంది, మనకి పగలు కలిసేటట్టుగా చేస్తుంది, ప్రకాశించేటట్టుగా చేస్తుంది. అది వసంత నవ రాత్రమవుతుంది. అది అంటే మనకి మంచి పరిమళాలను ఇస్తుంది. ఇప్పుడు కాలం పరిమళాలు ఇచ్చే కాలం కదా ఇది. ఎటు చూసినా పచ్చదనాన్ని ఇచ్చే కాలం, ఎటు చూసినా చక్కటి పుష్పాల యొక్క పుప్పొడి వాతావరణం అంతా నిండి ఉంటే పరిమళాలు విరజిమ్మేటటువంటి కాలం ఇది. ఇది వసంత నవ రాత్రం. ఇది దీన్ని నీ జీవితాన్ని అట్లాగా మంచి పరిమళాలు కలిగేటట్లుగా, మంచి సుగంధం విరజిమ్మేటట్లుగా, ఎటు చూసినా పచ్చదనము నిండి ఉండేటట్టుగా నువ్వు తీర్చిదిద్దుకోవాలి అనంటే నీకోసం ఆ స్వామి ఏం చేస్తాడో తెలుసుకో. ఇది వసంత నవ రాత్రము కాగలిగితే, వసంతాలు కురిసే క్రొత్త రాత్రి కాగలిగితే, క్రొత్త జీవితం కాగలిగితే అది మనకి మళ్ళీ ఇంకొకసారి రాత్రి రానక్కర లేకుండా చేస్తుంది. ఇది స్వామిని స్మరించే కాలం. ఆ తర్వాత అది అమ్మని స్మరించే కాలం. అమ్మ స్వామి ఇరువురు కలిసి మన జీవితంలో ఉండేటువంటి చీకటిని తొలగించి, జీవితం ఉన్నంత వరకు మనం బతికి ఉన్నంత వరకు మంచిగా ఏదో చేయాలి కదా, ఆ చెయ్యవలసిన దానిని వెన్నెల ఉండేటట్టుగా, వెలుతురు ఉండేటట్టుగా, ఇబ్బంది లేకుండా సాగించి ఈ ఉండేటటువంటి ఈ అవరోధం తొలగిన తర్వాత ఎప్పుడో ఒకనాడు తొలక్క తప్పదు కదా. ఇది మీకైనా తప్పదు, మాకైనా తప్పదు, ఎవరికైనా తప్పదండి. వీఆర్ నాట్ గోయింగ్ టు బీ హియర్ పర్మనెంట్లీ, ఇజంట్ ఇట్? మనం అందరం కూడా రిటర్న్ టికెట్లు పుచ్చుకొచ్చిన వాళ్ళమే ఇక్కడికి. అంచేత టికెట్ పుచ్చుకుని ఎప్పుడో ఒకసారి మన ఇంట్లోంచి బయటికి వెళ్ళక తప్పదు. అలా బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొక రాత్రి నీకు అవసరం లేని స్థితి ఏర్పడుతుంది. యూ నీడ్ నాట్ గెట్ ఎనదర్ బాడీ ఆఫ్ ద కైండ్ యూ హ్యావ్ టుడే. ఈవేళ నీ జన్మ, నీ శరీరం ఎట్లా వచ్చింది? ఇది దేనివల్ల వచ్చింది మనకిది? కర్మ వల్ల వచ్చింది. ఇది కర్మ వల్ల వచ్చింది. ఇది మనకెందుకు బాధకంగా ఉంది? కర్మ వల్ల వచ్చిన దేహం కనుక మనకిది బాధకం.
దేహం చెడ్డది కాదండి, కర్మ వల్ల వచ్చిన దేహం అయితే అది ప్రమాదకరం. అప్పుడు భగవంతుడు ఇస్తాడు దేహాన్ని, ఆయన కృప వల్ల ఇస్తాడు. అది కృప వల్ల లభించే దేహం కనుక అది ఇబ్బందికరం కాదు. ఉంటారా అట్లాంటి వాళ్ళు ఎవ్వరైనా? ఎస్, ముక్త గణములు ఉంటాయిట, నిత్యసూరులు ఉంటారట, వాళ్ళకి దేహాలు ఉంటాయి. కానీ మన దేహాలు లాంటి దేహాలు కావండి. ఏడిపించే దేహాలు కావవి, అజ్ఞానాన్ని ఇచ్చే దేహాలు కావవి, చీకటిని వ్యాపింపచేసే దేహాలు కావవి. దే ఆర్ సో ట్రాన్స్పరెంట్. యు ఎంజాయ్ విత్ దోస్ బాడీస్. అది బ్రహ్మణా పూజ్యతే సదా అయిపోతుందండి. మనకి రామాయణం అట్లాంటి అవకాశాన్ని కలిగిస్తుంది. శ్రద్ధగా వింటే, అది తెలిస్తే. ఇందాక మా కృష్ణమాచార్య గారు చెప్పారు, ఏ కాస్త భాషా జ్ఞానం ఉన్నవాడికైనా రామాయణం చదివేస్తే శ్లోకాలు హాయిగా అర్థమవుతాయండి. దానికేం పెద్ద మనకి వ్యాకరణం తెలియాల్సిన అవసరం లేదు, సంస్కృతం ఏదో పెద్ద పాండిత్యం ఉండాల్సినటువంటి అవసరం కూడా నిజానికి లేదు. ఏ కాస్త సామాన్య పరిజ్ఞానం, భాషా జ్ఞానం ఉన్నవాడికైనా రామాయణం చదువుకుంటుంటే, శ్లోకాలను చదువుతుంటే నార్మల్గా ఒక ఓవరాల్ వ్యూ ఒకటి ఏర్పడిపోతుందండి. ఒక సూపర్ఫిషియల్ అర్థమైతే కలుగుతుంది మనకి. కానీ ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అంటారు రామాయణాన్ని. ఏకైకం అక్షరం, రామాయణంలో ఉండే ప్రతి అక్షరము కూడా మనలో ఉండేటి ఎన్నెన్నో దోషాలని, లోపాలని తొలగించగలిగినది. రాత్రిని తొలగించగలిగినది, కాంతి ప్రసాదించగలిగినది అంటే అది ఎంత పవర్ఫుల్ అక్షరాలు అయి ఉండాలి అవి. దీని పాదం పదమేవవ. ఇందులో మీరు ఒక పాదం చదవండి, లేదా ఒక్క పదం చదవండి. పాదం అంటే 1/4 ఆఫ్ ది శ్లోక అండి. యూజువల్గా రామాయణ శ్లోకాల్లో 32 అక్షరాలు ఉంటాయండి. అనుష్టుప్ ఛందస్సు అంటారు దాన్ని. దీన్ని 4 భాగాలు చేస్తారు, 8, 8, 8, 8. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పాదం అని అంటారు. ఒక పాదంలో కొన్ని పదాలు ఉంటాయి. ఇందులో పాదం పదమేవవా సయాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. ఇందులో ఒక పాదం చదివినా, ఒక పదం తెలిసినా సయాతి బ్రహ్మణస్థానం, వాడు ఉత్తమ స్థానానికి వెడతాడు. అక్కడుండే వాళ్ళు కూడా పూజించే అంత వైభవం కలిగి ఉంటాడని చెప్తారంటే రామాయణం ఎంత పవర్ఫుల్లో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇట్ లుక్స్ ప్రెటీ సింపుల్ టు రీడ్ ద శ్లోకస్, బట్ ఈచ్ శ్లోక అండ్ ఈచ్ పాదం అండ్ ఈచ్ పదం ఆల్సో కంటైన్స్ ఎ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ ఇట్. ద డెప్త్ ఈజ్ సో అన్బిలీవబుల్. అందుకోసమనే రామానుజులంతటి మహనీయులు, జ్ఞానులు, వారికి పెద్ద వయసు వచ్చిన తర్వాత, సుమారుగా 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత అండి, తిరుపతి క్షేత్రంలో క్రింద ఉండేటటువంటి గోవిందరాజస్వామి సన్నిధిని నిర్మాణం చేయించారు రామానుజులు వారు. దానికి ఒక చరిత్ర ఉంది వెనకాతల, మనకి ప్రస్తుతం అది అవసరం కాదు. ఆ సన్నిధిని నిర్మాణం చేయించడానికి 1 ఏడాది పాటు వారు ఆ తిరుమల క్షేత్రంలో ఉండాల్సి వచ్చింది. అక్కడ ఉండే రోజుల్లో శ్రీశైల పూర్ణులు అనేటటువంటి ఒక మహనీయుల దగ్గర ఈ రామాయణాన్ని రోజు వారు చదువుకునేవారు పాఠం క్రింద. అట్లాగా 18 సార్లు చదివారటండి వాళ్ళు. మనకి ఒకసారి విన్న తర్వాతే ఇంకోసారి విందామంటే నాకు తెలుసునండి, అరే ఐ నో దట్, నేను చదివేశాను కదా అది అని అంటామండి మనం ఒకసారి. కానీ రామానుజుల వారు 18 సార్లు దాన్ని చదివారటండి. కెన్ యు ఇమాజిన్? అంత జ్ఞాని, చిన్న వయస్సులోనే గురువుగారు చెప్పినటువంటి వేద మంత్రాల అర్థాన్ని సవరించగలిగినటువంటి జ్ఞాని రామానుజులు. సుమారు 60 ఏళ్ల వయసు వచ్చి వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి స్థితిలో ఆ శ్రీశైల పూర్ణులనే మహనీయుల దగ్గర రామాయణాన్ని 18 సార్లు మొదటి నుంచి చివరి దాకా చదవారంటే ఒక్కొక్కసారి చదివినప్పుడు అందులోండే ఒక్కొక్క రహస్యాన్ని వారు గుర్తించగలిగారు. ఒక్కొక్క రకంగా దాన్ని పూర్తిగా ఇంటర్ప్రిట్ చేసి వాళ్ళ గురువుగారు చెప్పారట. అన్నీ కూడా ప్రామాణికంగా, మళ్ళీ ఏదో చెప్పడం అంటే
ఇప్పుడు మనకి చాలామంది చాలా రకాలుగా ఏదో మనకి ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తుంటారండి, వేదమంత్రాలకి మిగతా శ్లోకాలకి కూడాను. వాడు చెప్పేదానికి అందులో ఉండేదానికి ఎక్కడ పొంతన ఉండదండి. వి రియలీ వోంట్ బీ ఏబుల్ టు జస్ట్ ఇంటర్ప్రిట్ దట్ ఎట్ ఆల్, వ్యాకరణాన్ని బట్టి మనం చూస్తే. కానీ రామానుజుల వారు వ్యాకరణ జ్ఞానం పరిపూర్ణంగా కలిగినటువంటి మహనీయులు సుమండి. అలాంటి వ్యక్తి 18 సార్లు ఆయన విన్నారు అనంటే అందులో అన్ని రకాల తత్వార్థాలు నిండి ఉన్నాయి. అందుకోసమనే దాన్ని అన్నిసార్లు వారు వినగలిగారు. వినడమే కాదు, దాన్ని ఆకళింపు చేసుకోగలిగారు, ఆచరణలోకి తేగలిగారు. అది పరంపరగా మన దాకా అందేటట్టుగా కూడా ఒక ధారని, జ్ఞానధారని ఏర్పాటు చేసి వారు మన కోసం ప్రసాదించారు. అది రామాయణం. అందుకే మనం ఎన్నిసార్లు విన్నా ఇట్ లుక్స్ సో ఫ్రెష్. ఏమంటే రామాయణం మనకి ఎవరికైనా కొత్త? చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు విని ఉంటామండి, ఎంతమంది ద్వారా విని ఉంటామండి, ఎన్ని మూవీస్ చూసి ఉంటామండి, ఎన్ని సీరియల్స్ దాని గురించి మనం చూసి ఉంటామండి. బట్ ఇప్పటికి కూడా దాని గురించి వింటుంటే మనకి కొత్తగానే ఉంటుందండి. ఇప్పటికీ అందులోంచి మళ్ళీ మనకేవో కొత్త జీవితపు కోణాలని చూపిస్తూనే ఉంటుంది శ్రీ రామాయణం. ఇది రామచరిత. దీని శతకోటి ప్రవిస్తరం అన్నారండి. అయితే అది మన దగ్గర కాదు, బహుశా ఏ బ్రహ్మలోకంలోనే ఉండొచ్చు శతకోటి ప్రవిస్తరంగా. మనకు అందింది కొద్దిపాటి, 24,000 శ్లోకాల గ్రంథం మనకు అందింది. బట్ స్టిల్ దట్ ఈస్ గ్రేట్. ఈవెన్ ఆ అందినటువంటి కాస్త భాగాన్నే రామానుజుల వారు అంతకాలం వారు తెలుసుకోవలసి వచ్చింది అని అంటే దాని యొక్క డెప్త్ ఎంత అపారమైనదో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకోసమనే ఈ జీవితం అనే రాత్రిని మనం పగటిపూట చేసుకోవడానికి, చీకట్లు తొలగించుకొని వెన్నెల నింపుకోవడానికి, దీంట్లో ఉండేటటువంటి పరిమళాలని మనం ప్రకృతి మండలమంతా విరజిమ్మేటట్లుగా చేసుకోవటానికి, అశుభాలన్నీ తొలగి పచ్చగా కళకళలాడేటట్టుగా దీన్ని తీర్చిదిద్దుకోవటానికి ఏడాది ఆరంభం కాగానే అయినా ఒక్కసారి స్వామి చరిత్రని చదవండియా, స్వామి చరిత్రని వినండియా. చదవడం కంటే వినడం ఇంకా చాలా గొప్పదని చెప్పాడండి మనకి స్కంద పురాణకారులు. చదవడం కంటే వినడం ఇంకా చాలా గొప్పదిట. దీన్ని వినండి, వసంత నవరాత్రంగా జీవితాన్ని మార్చుకోండి, వసంతములు కురిసే క్రొత్త జీవితంగా దీన్ని తీర్చిదిద్దుకోండి అని మన జీవితంలో 2 నవరాత్రాలు ఏర్పాటు చేశారు. ఒకటి వసంత నవరాత్రం, అది ఇప్పుడు మనం గడుపుతూ ఉండేది. ఈ వేళ నుంచి ఆరంభించి రాముడు అవతరించేంత వరకు దీన్ని వినడం. రాముడు మనలో అవతరించాలి, మన హృదయంలో నిండాలి. ఇది మొదటి నవరాత్రం. ఆ తర్వాత ఆ స్వామి యొక్క దయని మన మీదకి పంపించగలిగే, మనలో ఉండేటటువంటి లోపాలను కూడా తగ్గించగలిగే, స్వామిలో మన యందు ప్రేమని పెంచగలిగేటటువంటి అమ్మవారి గురించినటువంటి చరిత్రని స్మరించడం ద్వారా దాన్ని మరొక నవరాత్రంగా తీర్చిదిద్దుకోండని 2 నవరాత్రాలు మనకి ఏర్పాటు చేస్తే పెద్దల యొక్క సూక్తి శ్రవణం చేత మనం ఈ శ్రీరామాయణ తరంగిణిలోకి ప్రవేశిద్దాము అని మనం ప్రారంభం చేసుకున్నాం. మనం అంటే ఎవరం? అసలు మనుషులం, రైట్? మనం అంటే మనుష్యులం. మనిషికి కావలసినటువంటి లక్షణాలు ఏవి? సాధారణంగా మనకి ఒక ఆవు అంటే తెలుసును, ఏదో ఒక గాడిద అంటే తెలుసును, ఒక గుర్రం అంటే తెలుసును, ఒక కుక్క అంటే తెలుసును, ఏదో నక్క అంటే తెలుసును. మనిషి అంటే ఏమిటి? మనం అందరం మనుషులమని అనుకుంటున్నాం. మనం ఏముంటే ఒక వ్యక్తిని మనిషి అని అనవచ్చు? ఇది మనందరికీ ప్రశ్న కదా. అసలు మనిషి అంటే దాన్ని కొలమానం ఏదైనా ఉందా? ఇది ఉంటే వీడిని మనిషి అనొచ్చు. మనం ఏవో కొన్ని భౌతికమైనటువంటి పదార్థాలను చూసేటప్పుడు
అందులో ఉండేటటువంటి కొన్ని ఎసెన్షియల్ ప్రాపర్టీస్ని తీసుకుని ఈ ప్రాపర్టీస్ ఉంటే దీన్ని ఈ పేరు పెట్టి పిలవచ్చు, ఇలాంటి ప్రాపర్టీస్ ఉంటే దీన్ని ఈ పేరు పెట్టి పిలవచ్చు అని కొన్ని ఎలిమెంట్స్ని గురించి మనం పెద్ద పెద్ద చార్ట్స్ తయారు చేసుకుని చూసుకుంటూ ఉంటాం. మనిషి ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్, మనం కూడా ఒక వస్తువే కదా. మనలో మానవత్వం ఉంటే మనిషి అని అంటారు. బట్ వాట్ ఈజ్ మానవత్వం? దేన్ని బట్టి మన మానవత్వాన్ని డిసైడ్ చేస్తాం? అది అంటూ మనకి మొట్టమొదటి తెలిస్తే ఆ మానవత్వపు శాతం మనలో ఎంత ఉంది. ఒకవేళ ఎక్కువ ఉంటే ఆనందం, దాన్ని కొంచెం జాగ్రత్తగా మోడరేట్గా చేసుకోవచ్చును. ఒకవేళ తక్కువ ఉంటే దాన్ని గ్రాడ్యువల్గా పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు. సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. అయితే మానవత్వం అంటే ఏమిటి, అసలు మానవుడు అంటే ఎవడు, ఇది మనకి తెలియాలి. ఇప్పుడు 2 కాళ్ళతో నడిచేవాడు మానవుడు అందా అనొచ్చా? అంటే అది చాలా మానవత్వాన్ని నిరూపణ చేయడానికి కావలసినటువంటి ఒక లక్షణంగా, అంటే బహుశా కాదేమో. అంటే కొన్ని జంతువులు కూడా 2 కాళ్ళతో నడిచే ఉంటాయి. కేవలం 2 కాళ్ళతో నడిచే ప్రతి వ్యక్తిని మనం మనిషి అని అనవచ్చు అని ఒక నిర్వచనాన్ని మనం ఇవ్వడానికి బహుశా వీలు కాదు. అది సరైనటువంటి లక్షణం కాదు. మరి ఇంకేమంటాం? మనిషికి ఆలోచన చేసేవాడు మనిషి అందామా? మాటలాడేవాడు మనిషి అందామా? అయితే నవ్వేవాడు మనిషి అందామా? ఇతర ప్రాణులు చేయలేంది వీడు మాత్రమే చేయగలిగింది ఏదైనా ఉంటే ఒక లక్షణం, దాన్ని బట్టి వీడు ఫలానా అని అనొచ్చు కదా. మానవుడు అంటే ఏ వస్తువుని మనం చెప్పినా దాన్ని ఆ పేరుతోటి పిలవడానికి పనికొచ్చే ఏదో ఒక అసాధారణ ధర్మం అంటాం దాన్ని, మోస్ట్ ఎసెన్షియల్ ప్రాపర్టీ. అదేమైనా ఒకటి దాంట్లో ఉంటే దీన్ని బట్టి ఇది ఉన్నవాడు ఫలానా అని మనం చెప్పచ్చు. అయితే అట్లాంటిది ఏది మనిషికి ఉండదగినటువంటి అసాధారణ ధర్మము, ఇది మనకి తెలియచెప్పటానికి మహానుభావులు ఎందరెందరో ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఇది తెలుసుకుని మీరు దీన్ని గ్రాడ్యువల్గా పెంచుకునే ప్రయత్నం చేయండి అన్నారు. ఏమిటి మనలో మాత్రమే ఉండదగినది, మిగతా ప్రాణుల్లో దేంట్లోనూ లేనిది? ఇందాక మనం కొన్ని చెప్పుకున్నాం చూడండి. నిలువుగా నడుచుట 2 కాళ్ళతోటి, చాలా ప్రాణుల్లో అలా 2 కాళ్ళతో నడిచే లక్షణాలు ఉన్నాయి. కోతులు కూడా అప్పుడప్పుడు 2 కాళ్ళతో నడుస్తాయి. ఏప్స్ 2 కాళ్ళతో నడుస్తాయి. అలవాటు చేస్తే ఏవో కొన్ని కుక్కలు లాంటివి కూడా 2 కాళ్ళతో నడుస్తుంటాయండి అప్పుడప్పుడు. బట్ అది మన దాని మానవత్వం ఉన్నవి అని మనం అనడానికి వీల్లేదు వాటిని కదా. మరి దేన్ని బట్టి అంటాం? రెండవది, నవ్వే లక్షణం ఉంటే వాడు మనిషా? ఇక్కడ మిగతా ప్రాణులేవి కూడా నవ్వవు కదా. అంటే జంతువుల్లో కూడా కొన్ని నవ్వే జంతువులు ఉన్నాయంట, హైనా లాంటివేవో ఉన్నాయట, ఏదో అవి నవ్వుతాయట. మాటలాడటం ఒక అసాధారణమైనటువంటి యోగ్యత అని అందామా? నేర్పితే చిలకలు లాంటి పక్షులు కూడా మాట్లాడతాయి. చిలకలు మాట్లాడతాయి, మైనాలని మాట్లాడతాయి, గోరువంకలు మాట్లాడతాయి, ఇంకా ఏవో కొన్ని పక్షులు కూడా నేర్పిస్తే మాట్లాడతాయిట. మాట్లాడటం కూడా ఒక అసాధారణమైనటువంటి యోగ్యత, మోస్ట్ ఎసెన్షియల్, అది యూనిక్ ఐడి అని అనడానికి వీల్లేదండి. ఏ ఇతర ప్రాణులు చేయలేంది మానవుడు మాత్రమే చేయగలిగింది చక్కటి ఆలోచన అని అనడానికి కూడా వీల్లేదండి. డిస్క్రిమినేషన్ అనడానికి కూడా వీల్లేదండి. ఎందుకంటే అసలు డిస్క్రిమినేషన్ అది బొత్తిగా లేని ప్రాణి మనిషేని. మిగతా ప్రాణుల్లో డిస్క్రిమినేషన్ బాగా ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర గోశాల ఉంది. ఈ గోశాలలో ఆవులకి అవి తినదగిన ఆహారం పెడితేనే తింటాయండి. తినదగిన ఆహారం పెడితే దాని వైపు అది మొహం చూపించదు. కానీ మనిషికి నిజానికి అట్లాంటిదేం లేదండి. పాపం ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటారు.
ఇది పనికొచ్చేదా, పనికిరాందా, మరొకట ఏమీ లేదండి. స్కంద పురాణంలో ఒక మాట చెప్పిందండి. తన మాంసాన్ని పెంచుకోవడానికి ఎవడైతే ఇతర ప్రాణి యొక్క మాంసాన్ని దీనితోటి పోషకంగా తీసుకుంటాడో వాడు పాపి. ఈ మాట అంటే చాలామంది కోపం వస్తుంది, చాలామందికి బాధ వేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు తినేదంతా అదేనా. కానీ దాంట్లో పాపం చాలా స్పష్టంగా చెప్పారండి, తన మాంసాన్ని పోషించుకోవడం కోసం ఇతర ప్రాణి మాంసాన్ని ఆహారంగా తీసుకునేటివాడు పరమ పాపి అని. మరి మనిషికి విచక్షణ జ్ఞానం ఉంది అని అందామా? డిస్క్రిమినేషన్ అనేది ఉంది అని అందామా? అనడానికి వీలు లేదేమో.